మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు ఆయన సమాధానం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారమ్మా? అమ్మా ఎవరో చెప్పట్లేదు, మగవాళ్ళే. దేవునికి స్తోత్రం. సరే, పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యాన భాగముగా చదువుకుందాం. బండ సందుల్లో ఎగురు నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పరమగీత ధ్యానములు మనము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యమైన సంగతులు మీతో నేను ఈ పుస్తకము నుండి అనేక వారముల నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ పరమగీతం అనే పుస్తకం సొలొమోను రచనలలోనిది. ఈ పరమగీతములో ఉన్న సంభాషణ షూలమితికి సొలొమోనుకు మధ్య జరిగిన సంభాషణ. ఈ గ్రంథములో ఉన్న ప్రతి భాగాన్ని మనం ధ్యానించినప్పుడు సొలొమోను తన ప్రియురాలైన షూలమితి యొక్క గుణలక్షణాలను బట్టి, ఆమెలో ఉన్న గొప్పతనాన్ని బట్టి మరి సంభాషించుట పొగుడుట మనం చూస్తాం. షూలమితి సొలొమోనులో ఉన్న గొప్పతనాలను బట్టి ఆమె వర్ణించుట మనం చూస్తాం. సరే, సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉన్నారు. అలాగే షూలమితి రెండవ రాకడ కొరకు సిద్ధపడుచున్న క్రైస్తవ సంఘములో ఉన్న వధువు సంఘమునకు సూచనగా ఉన్నది. ప్రియులారా, ఈ తేడా మీరు గుర్తించాలి. సరే, ఈ 2వ అధ్యాయం 14వ వచనం వచ్చేసరికి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియుడైన ప్రభు ప్రియురాలైన సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుచున్నట్లుగా మనం చూస్తాం. మరి ఏమని సంబోధిస్తున్నాడు చదువుదాం ఒకసారి. బండ సందున ఎగురు నా పావురమా. చూడండి, యేసు ప్రభు సంఘాన్ని ఉద్దేశించి చెబుతున్న మాట, బండ సందులలో ఎగురు నా పావురమా అని సంబోధిస్తున్నాడు. సంఘమైన నిన్ను నన్ను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులలో ఉన్న ఆత్మ సంబంధమైన బిడ్డల్ని ఆయన ఏమని సంబోధిస్తున్నాడు? ప్రభు పావురమా అంటూ ఉన్నాడు. ప్రియులారా, పావురముతో పోల్చి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ పావురమట బండ సందులలో ఎగురుతోంది. ఎక్కడ ఎగురుతుందండి? బండ సందులలో ఎగురుతోంది. ప్రియులారా, ఈ పావురము ముఖము నాకు కనబడాలి, ఈ పావురము స్వరము నాకు వినబడాలి. ఎందుకంటే ఈ పావురము ముఖము మనోహరమైనది. ఈ పావురం యొక్క స్వరము ఎలాంటిదమ్మా? మధురమైనది. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రియులారా, ఎందుకు ఈ పావురానికి ప్రభువు తన సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు అనంటే, పావురాను గురించి మనం నేర్చుకోవాలి. దేని గురించి నేర్చుకోవాలి? పావురాలు పెంచేవాళ్ళు ఉంటారు. ఇది ఒక పెట్ బర్డ్ అన్నమాట. సాధు మరి పక్షి, పక్షులలో ప్రత్యేకమైనది. పక్షి జాతిలోనే ఒక ప్రత్యేకమైన పక్షిగా మనం చూస్తూ ఉంటాం. మరి పావురానికి తన సంఘానికి పోలికేమిటి? ఎందుకు తన సంఘాన్ని పావురానికి దేవుడు పోల్చాడు అని ఆలోచన చేస్తే బైబిల్ చాలా సంగతులు మనకి వివరిస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ సంఘము పావురానికి పోల్చబడితే
అలాగే సువార్తలలో పరిశుద్ధాత్మ తండ్రి కూడా ఎవరికి పోలికగా వచ్చాడు? యేసు ప్రభు యొర్దానులో బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మ పావుర రూపములో ప్రభువు మీదకు వచ్చి వ్రాలెను. చూసారా? అంటే పరిశుద్ధాత్మ తండ్రి కూడా పావురానికి గుర్తుగా ఉన్నాడు. సరే, ఏంటి పావురములో ఉన్న లక్షణాలు? ఈ పావురానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అని మనం ఆలోచిస్తే, పక్షులలో ఈ పక్షుని గురించి బైబిల్ కొన్ని సంగతులు మనకు చెప్తూ ఉంది. మొదట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. చూడండి, ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏమంటాడంటే, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే పావురము కలంకము లేనిది. పక్షులలో కలంకం ఉన్నది. పక్షులలో కపటమైన పక్షులు ఉన్నాయి. కపటం అంటే మోసం. కానీ పావురములో మోసము, దగ, కుట్ర, కపటము, కుళ్ళు ఇవేవి పావురములో కనబడవు. పావురము నిష్కలంకమైనది. అందుకే పరమగీతము 5వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుదాం. నేను నిద్రించితేనే గాని నా మనస్సు మేల్కొని ఉన్నది. నా సహోదరి నా ప్రియురాల నా పావురమా నిష్కలంకురారా ఆలకింపుము. చూడండి, ప్రభు అంటాడు సంఘాన్ని నా పావురమా నిష్కలంకురాలా అంటాడు. అంటే కలంకమేమి పావురములో? చేదుగొట్టు ఉండదటండి. పక్షులన్నిటిలో చేదుగొట్టు ఉంటుంది. చూసారా? అది చేదు కలిగిస్తుంది. చేదు గుర్తు పాపానికి గుర్తు. కానీ పావురములో చేదుగొట్టు ఉండదు. అందుకనే పావురము ప్రత్యేకమైంది పక్షుల్లో. ప్రియులారా, గమనించండి, పావురముకు ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే, ప్రియులారా, పరిశుద్ధమైనది. ఇంకా చెప్పాలంటే అదే పరమగీతములు 6వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చదువుదాం. నా పావురమా నిష్కలంకురాలా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా పావురమా నిష్కలంకురాలా. పావురము కలంకం లేని కనుక నీవు కూడా కలంకము లేని దానవు. ఎంత మంచి అనుభవం. అదే పరమగీతం 1వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుదాం. అక్కడ కూడా ప్రభు ఏం సంబోధిస్తున్నాడు? నా ప్రియురాలా నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కన్నులు. చూడండి, ఈ సంఘం యొక్క నేత్రాలట గోవ. అంటే గోవన్న పావురమన్న ఒకటే పరిభాషలో. నా ప్రియురాల నీ కన్నులు ఎలాంటివి? గోవ కన్నులు. గోవ పావురపు కన్నులు. పావురము కన్నులతో పోల్చాడు సంఘాన్ని. అంటే పావురము చెడు తట్టు ఆకర్షించని కన్నులు కలిగింది అని అర్థం. చూసారా? ప్రియులరా, సంఘము కూడా లోకములో ఉన్న చెడు తట్టు ఆకర్షించబడకుండా చెడు లేని, పరిశుద్ధుడైన, కలంకము లేని ప్రభువుని ఆకర్షించుకునేదిగా ఉంది గనుక, ప్రభు రక్తములో కడగబడింది గనుక, ప్రభు రక్తములో కలంకము లేదు గనుక ఈమె కూడా కలంకము లేనిది. అందుకే నా పావురమా నీ కన్నులు ఎలాంటివట? గోవా కన్నులు, నిష్కలంకురాలు అంటూ ఉన్నాడు. అదే పరమగీతములు 4వ అధ్యాయము 1వ వచనం కూడా చదువుదాం. అమ్మా, నా ప్రియురాలా నీవు సుందరివి నీ ముసుగుగుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె. చూడండి ప్రియులారా, ప్రభు అంటాడు ఆమె ముసుగు వేసుకుంటేనట ఆ వెయిల్లో నుంచి, ఆ ట్రాన్స్పరెంట్గా ఉన్న వెయిల్లో నుంచి పెండ్లు కుమార్తెకి ఏమేస్తారమ్మా? ముసుగేస్తారు. ముసుగేస్తే ఆ ముఖం కనబడకుండా ఉంటుందా? ఆ ముసుగులో నుంచి
కనబడినట్లుగా మెరుస్తూ కనబడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడు గమనించలేదా పెళ్లి కుమార్? ఈ ప్రియుడైన ప్రభు ఈ వధువు ముసుగు వేసుకుంటేనట ఆమె కన్నులు ఎలా కనబడుతున్నాయి? ఆ ముసుగు లోపల నుంచి గోవ కన్నులాగా ఉన్నాయి. గోవ కన్నులు చాలా అమాయకమైనవి. చూడండి, పావురూపు కన్నులు ఎలాగుంటాయి? చాలా అమాయకంగా, సాధుత్వం కలిగి, ఆ కళ్ళల్లో ఏదో ఒక సందేశం మనకు అందిస్తున్నట్లుగా ఉంటుంది. చాలా కనికర కన్నులు కలిగినదిగా ఉంటుంది. ప్రియులారా గమనించండి. అందుకనే పావురములో ఉన్న మొదటి క్వాలిటీ లక్షణం నిష్కలంకమైనది. కలంకమేమి మరి మన ప్రభువులో కూడా ఏమి లేదు. హెబ్రీ 7:26 ప్రకారంగా ఒక్కసారి చదివి కొన్ని రెఫరెన్సులు చెప్తాను, మీరు వినండి, రాసుకోండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చూడండి, ప్రభువు కూడా కలంకము లేనివాడు. ప్రభువులో పాపము మచ్చుకైనా తలంపులలో లేదు. ఆయన పరిశుద్ధుడు. ఈ భూమి మీద ఉన్న గొప్ప మనుషులని చెప్పుకున్న వారందరిలో కూడా, భూమి మీద పరలోకములో ఉన్న వారందరిలో ఈయన ఎవరు? ప్రత్యేకమైన వాడు, కలంకము లేనివాడు, పరిశుద్ధుడు. ఆ రక్తములో కడగబడిన సంఘము కూడా కలంకము లేనిదిగా ఉండాలి అనే ఆశతో, నా ప్రియురాలా, నీవు కలంకముని యందు కలంకమేమీ లేదు. యోహాను 8:46 చదవద్దు. ప్రభువులో పాపమేమీ లేదు. మొదటి పేతురు 1:14 ప్రభువులో పాపమేమీ లేదు. ప్రియులరా, లేవి 11:44-45 వచనాల్లో దేవుడు అంటాడు, తండ్రి అయిన దేవుడు, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. యెషయా 43:15. యెషయా 43:15. కొరింథీ 2వ కొరింథీ 6:14-15 చదవద్దులేండి. సామెతల గ్రంథం 26-24 కపటమేమీ లేదు. ప్రియులారా, మొదటి పేతురు 2:20 కూడా ప్రభువులో ఏ కపటమను లేదు. నతానియేలు అనే ఆయన ప్రభు సాక్ష్యమిస్తూ యోహాను మొదటి అధ్యాయం 47వ వచనంలో, ఇదిగో ఇతడు ఇశ్రాయేలు, ఇతనిలో ఏ కపటమును, నతానియేలు ఒక పావురము. ప్రభునందు ప్రియులారా, అలాగే యోహాను 19:4-6 వచనాల్లోనూ, కీర్తన 32:2 వచనాల్లోనూ కపటము లేని స్థితిని గురించి ఈ వాక్యాలన్నీ వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఈ పావురం యొక్క నేత్రాలు కూడా కలంకము లేనివి, చెడు తట్టు ఆకర్షించబడు. సంఘమైన మన కన్నులు కూడా ఎలా ఉండాలి? చెడు తట్టు ఆకర్షించకూడదు. 119:37 చదువుదాం. 119 కీర్తన 37వ వచనం చరణం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేము. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ దైవజనుడు దావీదు చెప్తూ ఉన్నాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము. కాబట్టి పావురములో ఉన్న మొదటి క్వాలిటీ లక్షణం ఏంటంటే, ఆ గొప్ప డివైన్ క్వాలిటీ అని చెప్పొచ్చు, దైవిక లక్షణం నిష్కలంకమైనది. ఏమండి? కపటము లేనిది, పరిశుద్ధమైనది, పక్షులలో ప్రత్యేకముగా జీవించేది. అనగా ఒక మెట్టుకు చెప్పాలంటే పాపము లేనిది. ప్రియులారా, అందుకనే బండ సందులలో ఎగురుతుంది పావురం. ఎక్కడ ఎగురుతుందమ్మా? బండ సందులలో ఎగురు నా పావురమా, పేటి బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ ముఖము మనోహరము, నీ స్వరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. అతడు మరి 7 దినములు తాలి మరలా నల్ల పావురము ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమునది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ మొక్కను ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిపెను. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, నోవాహు కాలాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నోహు దినాలలో ప్రజలందరూ చెడిపోతే
దేవుడు నోవాహును వాడ కట్టమని ఆ వాడలోనికి అందరు రమ్మంటే ఎవరు వెళ్ళలేదు. నోవాహు కుటుంబము, జంతువులు, పక్షులు జతలుగా వెళ్ళాయి. 3 అంతస్తులుగా కట్టబడింది ఆ వాడ. అది ప్రచండమైన వర్షాలు, భయంకరమైన సునామీ ఆ రోజుల్లోనే వచ్చింది. భూమి పగిలింది. భూమి లోపల నుంచి అగాధ జలాల పైకి వచ్చిన పైనుంచి దేవుడు తూములు విప్పాడట. ఆకాశం నుండి వర్షం, ప్రచండ వర్షం, వరదలు వచ్చాయి. అందరూ నాశనం అయిపోయారు. ఈ పర్వతం అరారాతు, ఈ వాడ అరారాతు పర్వతం మీద నిలిచిపోయింది, ఎత్తైన పర్వతం. కొన్ని దినాలైన తర్వాత నోవాహు ఒక కాకిని విడిచిపెట్టాడు. భూమి కండిషన్ ఎలా ఉంది, నీళ్లు మరి నోవాహు చూడడానికి వీల్లేదు, తెలుసుకోవడానికి. కాకి వెళ్ళి అటు ఇటు వెళ్ళి తిరిగి రాలేదు. ఆ శవాల మీద ఉన్న ఆ భయంకరమైనటువంటి దుర్గంధాన్ని భుజిస్తూ అది అలా ఉండిపోయింది. ఒక పావురాన్ని పంపించాడు. అది కాళ్ళు పెట్టడానికి స్థలం లేక తిరిగి వచ్చేసింది. మరొకసారి నల్ల పావురాన్ని పంపించాడు. అది వెళ్ళి ఒక ఒలీవ ఆకును త్రుంచి తీసుకొచ్చింది. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ యొక్క పావురములో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, యజమాని చెప్పిన పని నమ్మకంగా చేసి మరి కొనసాగించి తీసుకొచ్చింది. ఒక సందేశం తీసుకొచ్చింది యజమానికి. భూమి నీళ్లు ఇంకిపోయినాయి, ఇక భూమి మీద మనం నివాసం చేయొచ్చు అనే వార్త తీసుకొచ్చింది. ప్రియులారా, ఇక్కడ రెండవ క్వాలిటీ ఏంటంటే, పావురము యజమానికి నమ్మకమైన పక్షిగా ఉంటుంది. అందుకనే పూర్వం రాజులు వేరే రాజ్యానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు కానీ సమాచారం అందించడానికి పావురాల్ని ట్రైనింగ్ ఇచ్చి వాడుకునేవారు. వార్తలు పంపించేవారు. ఒక దేశ వార్తలు ఒక దేశానికి పంపించే ఈరోజు కూడా ఉన్నాయి ఆ పరిస్థితులు. పావురములో ఉన్న క్వాలిటీ ఏంటంటే నమ్మకమైనది, నమ్మకత్వం. ఏంటమ్మా? యజమాని చెప్పిన పని నమ్మకముగా చేసింది. ప్రియులారా, ఈరోజు అందుకే ప్రభు అంటాడు, ప్రభు చెప్పిన పని, ప్రభు ఏమైతే చెప్తున్నాడో అది సంఘం అమలు చేస్తుంది కనుక. బైబిల్ మిషన్ ఏర్పాటులో ఒక ప్రాముఖ్యమైన ఒక బేసిక్ వర్డ్ ఉంది. ఏంటి? ఆయన మీతో చెప్పినది. యోహాను 2:5. అది ఆయన చెప్పింది నమ్మకంగా మనం చేయాలి. ఇలా నమ్మకమైన పావురాలు బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. నెహెమియా గ్రంథం 9 అధ్యాయం 7-8 వచనాలు. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అని స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. చూడండి ప్రియులారా, అబ్రహాం అట ఎలాంటి వాడు చెప్పాలి? ఎలాంటి వాడు? నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు గుర్తించాడండి. ప్రియులారా, ఎంత మంచి అనుభవం! తండ్రి అయిన దేవునికి తనయునుగా కుమారుడుగా యేసు ప్రభు కూడా నమ్మకముగా ఈ భూమి మీద తండ్రి పనిలో అమలు చేశాడండి. ప్రియులారా, అబ్రహాము ఎలాంటి వాడట? నమ్మకమైన వాడు. పావురం కూడా నమ్మకమైనది. సంఘమైన నీవు నమ్మకము కలిగి ఉండాలి. ఒకటి, దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. 2, నీ ఇంటి యజమాని పట్ల నమ్మకంగా ఉండాలి, భార్య. అలాగే భర్త, అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు నమ్మకస్తులై ఉండాలి. అలాగే మనము దేవుని ఎడల నమ్మకస్తులమై ఉండాలి. ప్రియులారా గమనించండి, చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ 3:2-5 వచనాలు కూడా రాసుకోండి అమ్మా. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, మోషేను గురించి వ్రాసి చెప్తున్నాడు దేవుడు సాక్ష్యం. మోషే గారట దేవుని ఇల్లంతటిలో ఎలాంటి వాడట? దేవుని ఇల్లు అనగా ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రజల మీద అధికారిగా మోషేను నిలబెడితే మోషే ఆ ప్రజలు నమ్మకముగా నడిపించాడు కనాను దేశానికి. వారు విసుకున్నా,
భయంకరంగా నిందించిన, అవమానపరిచిన ప్రభును చూస్తూ వారికి నాయకుడిగా ముందుకు నడిచాడు మోషే నమ్మకంగా. అందుకే దేవుడు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడంటే, మోషే నా ఇల్లంతటిలో, హెబ్రీ 3:2-5 కూడా మీరు చదవద్దు, అక్కడే అదే మాట వ్రాయబడింది. ప్రియులారా, నీవు నీ ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? మన దేవుని ఇల్లనే ఈ మందిరములో నమ్మకంగా ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేయాలి. ప్రియులారా, దానియేలు కూడా నమ్మకమైన పావురం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు, 4వ వచనం చదువుదాం. అందుక ప్రధానులను, అధిపతులను, రాజపాలన విషయములో దానియేలు మీద మోపవలెనని యుండి హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమనైనను, ఏ తప్పైనను చేయువాడు కాదు. నమ్మకస్తుడు అంటే అర్థం ఏంటంటే, ఏ నేరమైనను, ఏ తప్పైనను, ఏ పైనైనా అప్పగిస్తే ఖచ్చితంగా ఆ పనిని అమలు చేసేవాడు నమ్మకస్తుడు. చూసారా, ఒక 100 రూపాయలు ఇచ్చి మార్కెట్ తీసుకురమ్మని వెళ్ళి ఒక వస్తువు కొనమనగా, ఆ వస్తువు 90 రూపాయలు అయితే 100 రూపాయలు అయిందని చెప్పి 10 రూపాయలు జోబులో నొక్కేసేవాడు కదా నమ్మకస్తుడు. అర్థమైందా మీకు? నమ్మకస్తుడు అప్పగించిన పనిని యథార్థంగా చేసేవాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గమనించండి. ఇక్కడ మరొక భక్తుడున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 25, బైబిల్లో ఉన్న భక్తులందరూ నమ్మకస్తులే. వారు చక్కగా వారు నమ్మారు. ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఉండుటకు ప్రభు వలన. చూడండి, పౌలు గారు చెప్తున్నాడు, నేను నమ్మకస్తుడను అంటూ ఉన్నాడు. నువ్వు చెప్పగలవా? నీ దేవుని పట్ల నమ్మకస్తుడివేనా? నీ భర్త ఎడల నమ్మకస్తురాలివేనా? నీ తల్లిదండ్రుల ఎడల నమ్మకస్తులేనా? పిల్లలు, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అన్నిటిలో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ప్రియులారా, లూకాసు వార్తల్లో ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. 16వ అధ్యాయం 10-12 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 16:10-12 చదువమ్మా. అమ్మా, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును. 10 రూపాయలు అయితే 5 రూపాయలకు వచ్చి 5 రూపాయలు జోబులు వేసుకున్నాడు అనుకోండి, వాడు నమ్మకస్తుడా అపనమ్మకస్తుడా? నమ్మకస్తుడు. కొంచెం దేవుడు ఇచ్చినప్పుడు ఆ కొంచెము కరెక్ట్గా వాడామనుకోండి, ఆ తర్వాత ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా ఎక్కువలో కూడా ఈ కొంచెములో నమ్మకం వాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు అని ఒక తలాంతుల పాఠాన్ని గురించి ప్రభు చెప్పాడు. ఏంటి ఆ తలాంతుల పాఠం? ఒకడికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒకడికేమో ఎన్ని తలాంతులు ఇచ్చాడు? అమ్మా చెప్పాలి. సండే స్కూల్ వెళ్ళిన తలాంతు 5 తలాంతులు, ఇంకొకడికి 1 తలాంతు. చూసారు, 5 తలాంతులు ఇచ్చిన వాడు 10 తలాంతులు చేశాడు నమ్మకంగా. ఏమండి, ఇంకొకడు దాన్ని డబల్ చేశాడు, 1 తలాంతు ఇచ్చిన వాడు భూమిలో దాచేశాడు. ప్రభు ఆ ఇద్దరిని అంటాడు, బలా నమ్మకమైన దాసులారా, ఇచ్చి కొంచెం విషయంలో నమ్మకం ఉన్నావు అని చెప్పి దేవుడు మరిన్ని వాటిల్లో అతన్ని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా మీరు ఉండాలి. కొంచెములోనూ అలాగే ఎక్కువలో కూడా మనం ఎలా ఉండాలంటే యజమానికి నమ్మకం ఉండాలి. చాలా సంవత్సరాల క్రితం ఒక భక్తురాలు జీవించింది కాకినాడ ప్రాంతంలో. ఆమె ప్రియులారా చాలా భక్తి కలిగిన తల్లి. ఆమె ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉండేది. అక్కడ ఇంటికి ఒక వాక్యం ఉండేది, యేసే ఈ గృహ అధిపతి.
గృహానికి యేసుప్రభు ఎవరమ్మా? అధిపతి అనే బోర్డు పెట్టుకునేది. ప్రియులారా, అలాగే అనుకునేది, ప్రార్థన చేసేది. కొన్ని విషయాలలో దేవుని ప్రార్థన చేసేది, ఏ పనైనా చేయడానికి. కొన్ని విషయాలు తన ఇష్టానుసారంగా చేసేసేదంట. అప్పుడు ఒక రోజు కలలో ఒక దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆమెతో. అమ్మా, నేను నీ ఇంటికి అధిపతినా అతిథినా అని అడిగాడంట. అతిథి అంటే ఎవరు? గెస్ట్. అధిపతి అంటే ఓనర్, ఇంటి యజమాని. నేను నీ ఇంటికి అధిపతిని, యజమానునా, అప్పుడప్పుడు వచ్చే వెళ్ళిపోయే గెస్ట్నా, చుట్టానని అడిగాడు. అప్పుడు ఏమంటుంది, ప్రభువా ఏంటైనా అలా మాట్లాడావు, నీదే కదా ఇదంతా, ఇల్లు నీది, నేను నీవాడు, నీదానని, అన్నీ నీయే. అలాగన్నప్పుడు కొన్ని పనులు చేసుకున్నప్పుడు నన్ను పిలుస్తున్నావు, కొన్ని పనుల్లో మాత్రం ఇష్టాన్ని చేస్తున్నావు, ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. ప్రియులారా, చిన్న పనైనా పెద్ద పనైనా అన్ని విషయాలలో ప్రభు ఎదుట యథార్థమైన నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఏడ్చి ప్రభు ఇక నుంచి అలా ఉంటానని మార్పు చెందిందన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నా పావురమా అని ప్రభు ఎందుకు సంబోధిస్తున్నాడంటే, పావురము యజమానికి నమ్మకమైనది. యజమాని చెప్పిన పని చేయగలిగింది. ఆ పావురం నోవహు కాలములో ఆ నోవహు అప్పగించిన పని నీళ్ళు ఆరినియా లేదా ఒక సంకేతం తీసుకురమ్మంటే అది ఒలీవ కొమ్మ తీసుకొచ్చి ఇచ్చింది. అంటే నీళ్లు ఇంకిపోయినాయి, ఇక భూమి మీదకి మనం వచ్చి జీవనం చేయొచ్చు అనే సందేశం. కాబట్టి నీవు పావురం అయితే నీవు కూడా నమ్మకం వండి ప్రభు వార్తలు మనం తీసుకుని వెళ్ళాలి అనేకుల దగ్గరికి. ఇది కూడా ఒక సందేశం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ పావురము నోట కరిచి తీసుకొచ్చేటువంటి ఆ ఒలీవ కొమ్మ, ఇది ప్రశాంతతకు సూచనగా, సింబల్గా అనేకులు దీన్ని ప్రచురించుకుంటూ ఉంటారు. చూడండి, శాంతి అనగానే ఈ పావురన నోట ఆ యొక్క సింబల్, ఆ యొక్క ఒలీవ కొమ్మనేస్తూ ఉంటారు. సమాధానమునకు కూడా గుర్తు అన్నమాట ఈ నమ్మకత్వంలో. ఇది మొదటి. రెండవది. మూడవది మనం చూద్దాం. పావురమా పరలోక జీవమునిచ్చిన పావురమా నిత్య జీవము. పావురమా. నహూము గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నహూము గ్రంథం. పావురంలో ఉన్న మరొక లక్షణం అమ్మా, నిర్ణయమాయను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూలుగునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొంచు మూలుగుచున్నారు. చూడండి, ప్రభునందు ప్రియమన్ దేవుని పిల్లలారా, పావురం అంటే గోవా అంటే పావురం. ఈ పావురాన్ని గురించి నహూము ప్రవక్త చెప్తున్నాడు, మూలిగేది పావురం. ఏం చేస్తుంది పావురం? మూలుగుతుంది. అందుకే హైందవ సహోదరులు పావురాలను పెంచుకోరు, దేన్నైనా పెంచుకుంటారు వాళ్ళు. ఎందుకని? ఏంటి మూలుగు, ఈ సనుగుడు గొనుగుడు అని నచ్చదు వాళ్ళకి. ప్రభునందు ప్రియులారా, పావురం యొక్క కోత, పావురం యొక్క శబ్దం మూలిగేది ప్రియులారా, మూలిగేది. అందుకే ప్రభు పావురమా అని సంబోధిస్తున్నాడు సంఘాన్ని. బండ సందులు ఎగిరే నీవెవరు పావురం? నీ పావురం కాదు, ప్రభు పావురం నువ్వు. నీవెవరు పావురం? ప్రభు అంటున్నాడు, నా పావురం నీవే అంటున్నాడు. ఈ పావురము నువ్వు ఆయన పావురం అయితే నువ్వేమై ఉండాలి? మోల్గాలి. నువ్వు పావురమా కాకివా? కాకి గోల చేస్తుంది అరిచి. మీకు తెలుసా? కాకి ఏం చేద్దామ్మా? గోల చేస్తుంది. కొంతమంది ఉంటారు సంఘములో, సమాజంలో ఇతరుల పేరు చెడగొడతా ఉంటారు. వాళ్ళు లేనివి ఉన్నవి కల్పించి అందరికీ చాటుతూ ఉంటారు. ప్రభునందు ప్రియులరే, పావురానికి కాకి తేడా అదే. పావురం మూలుగుతుంది, కాకి అరుస్తుంది. ఒక సందర్భం చెప్పి నేను ముందుకు సాగుతాను. పావురానికి కాకి కొన్న డిఫరెంట్ చెప్తాను. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 38:14 రాసుకోండి, చదువుదాం. యెషయా గ్రంథం 38:14.
మంగళ కత్తి పెట్టవలను, గువ్వవలే మూలిగి తిని. యెషయా గ్రంథం 59:1. అక్కడ ఆపమ్మ. యేస్కేలు గ్రంథం 7:16. యేస్కేలు గ్రంథం 7:16. వారిలో ఎవరైనా తప్పించుకొనిన ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగిలిడిదిరి. చూడండి ప్రభునందు ప్రియులారా, పావురం ఏం చేస్తుందంటే దానికున్న స్వభావము మూలుగుతూ ఉంటుంది. ఈ మూలుగు ప్రార్థనకు గుర్తుగా ఉన్నది. దేని గుర్తుగా ఉంది? క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీవు నిరంతరము మూలగాలి. అబ్బా తండ్రి అని మూలగాలి. ఎప్పుడు మూలుగుతాం మనం అమ్మా? ఎప్పుడు మూలుగుతాం మనం? రోమాపత్రిక 8వ పరిశుద్ధాత్మ తండ్రి మూలుగుతున్నాడు వచ్చరమ్మ సఖ్యంగానే మూలుగులతో. చదువుదాం ఒక్కసారి రోమాపత్రిక. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ప్రార్థించాలో తెలియదు గనుక ఆయనే మన పక్షముగా పరిశుద్ధాత్మ తండ్రి మూలుగుతున్నాడు. ఇప్పుడు ఆయనే గనక నీలో ఉంటే నీవు కూడా మూలుగుతావు. చూడండి అదే అధ్యాయము 8వ అమ్మ 15వ వచనం చదువుదాం. ఏలయనగా మరలా భయపడకు, మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం, మూలుగుతున్నాం. ఇలా మూలిగిన ఒక పావురాలు 20 లక్షల పావురాలు ఉన్నాయి బైబిల్లో. 20-30 లక్షల పావురాలు మూలిగాయి. చూడండి నిర్గమాకాండం 2వ అధ్యాయము నిర్గమాకాండం ఎన్నో వచనం చదువుతారు అమ్మా? 23 చదవండి. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తురాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని. చూడండి ప్రియులారా, 430 సంవత్సరాల కఠిన బానిసత్వంలో ఇశ్రాయేలు 30 లక్షల మందిగా మూలిగారు దేవుని సన్నిధిలో. అయ్యా ఈ విడుదల దయచేయమని. ప్రభునందు ప్రియులారా, మూలుగుచున్నావా? బాధలలో, కష్టాలలో, శ్రమలలో సృష్టికర్త అయిన నీ తండ్రి వైపు చూస్తూ నీవు ములుగితే అంటాడు, నీ స్వరము మధురము. ఈ పావురం స్వరం, ఈ మూలుగట ఎవరికి మధురం? దేవునికి మధురం. నీవు బాధలలో ఏడుస్తున్నప్పుడు, కష్టాలలో కురింగిపోయి నీవు కన్నీరు కార్చుచున్నప్పుడు నీ తండ్రికి ఆ మూలుగు ఇష్టం. ప్రియులారా, ఆ మూలుగు ఆయనకు కావాలి. నీ వ్యక్తిగతంగా మూలుగు, కుటుంబ పరంగా మూలుగు, అనేకల ప్రపంచవ్యాప్తంగాను మూలగాలి. పిల్లరా, జాన్ హైడ్ అనేటువంటి దొరగారు ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాడు. ఆయన హైడ్ దొరగారు స్కాట్లాండ్ దేశానికి మిషనరీగా వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ మూలుగుతున్నాడు, దేవా ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇయ్యి, లేదంటే నన్ను చంపేయి తీసుకొని వద్దకని. పిల్లరా, ఆ మూలుగు దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు స్కాట్లాండ్ దేశాన్ని ఈ హైడ్ దొరగారికి ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎప్పుడైనా నశించిపోతున్న ఆత్మల కొరకు మూలిగావా? కన్నీరు కార్చావా? స్వార్థంతో నీ కొరకు, నీ పిల్లల కొరకే మూలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభునందు ప్రియులారా, రాత్రి ఒక సహోదరుడు వచ్చాడు మా ఇంటికి. ఆయన అంటాడు, అయ్యగారు దైవజనులు అందరి కొరకు ఒక ప్రార్థన పెట్టండి. ఎవరి కోసమమ్మా? దైవజనులు అందరి కోసం. ఏంటంటే ఈ మధ్య దైవజనులు ఎక్కువ మంది చంపబడుతున్నారు, చచ్చిపోతున్నారు అయ్యగారు. మంచి దైవజనులు. నిన్న చూడండి చార్లీ
అంటే అది ఆయన పేరు క్లిర్క్ అనేటువంటి యవనస్తులు 34 సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం తీసుకొస్తున్నాడు, యవనస్తుల్ని మార్చేస్తున్నాడు, లక్షల మంది. అతడు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అనేక మందిని మాట్లాడుతున్నాడు, ఒకడు గన్తో షూట్ చేశాడు, గొంతులు చనిపోయాడు అన్న. ప్రభునందు ప్రియులారు, ఎందరో హతసాక్షులు అయిపోతున్నారు. ఈ దైవజనులందరి కొరకు మనం ఏం చేయాలి? మూలగాలి ప్రభు పాదముల చెంత, గోవా మూలుగునట్లుగా అనేకుల కొరకు, రక్షణ కొరకు మూలగాలి. అబ్బా తండ్రి అని గలతీయులకు రాసిన పత్రిక, ఎప్పుడు మూలుగుతావు నువ్వు అనగా, ఎప్పుడు మూలుగుతావు నీవు అబ్బా తండ్రి అని. అమ్మా 4వ అధ్యాయము 6వ వచనం. మరియు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు హృదయములోనికి పంపాను. చూడండి, పరిశుద్ధాత్మను మూలిగే ఆత్మ నీలో ఉంటే నీవు మూలుగుతుండవు. ఎలా మూలగాలి, ఎలా ఏడవాలో దేవుడు నేర్పిస్తాడు. అనేకుల ఆత్మరక్షణార్థమైన మూలగాలి, మన కుటుంబాల క్షేమం కొరకు మూలగాలి, సంఘ క్షేమాల కొరకు మూలగాలి, దైవ సేవకులందరి కొరకు మనం మూలుగుతూ ప్రార్థించేవారుగా, కన్నీరు కార్చేవారుగా, ప్రసవ వేదన పడేవారుగా ఉండాలి అనేదే ప్రభు ఆశ. అందుకే అంటాడు, బండ సందుల ఎగురు నా పౌరమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం. పావురంలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే మూలిగేది. ఇది ప్రార్థనకు, ప్రసవ వేదనకు గుర్తుగా ఉన్నది. ప్రియులారా, 4వది చూద్దాం. ఆ యొక్క పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటి బీటలను ఆశ్రయించు. చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఈ పావురము బండ సందులను ఆశ్రయిస్తుంది. ఈ పావురము బండ పేటి బీటలను ఆశ్రయిస్తూ ఉంది. పిల్లరా గమనించండి, బండ సందులను ఎందుకు బండ సందులను ఆశ్రయిస్తుంది? దీనికి ప్రమాదం ఉన్నది. వేటగాళ్ళు దీనిని పట్టుకోవడానికి వస్తారు, వారిని తప్పించుకోవడానికి. గద్దలు వేటాడుతూ ఉంటాయి ఈ పావురాలని, వాటిని తప్పించుకోవడం బండ సందులు లోపలికంటా వెళ్ళిపోతాయి, దూరిపోతాయి. ప్రియులారా, ఇతర పక్షుల నుండి తప్పించుకొని కాపాడుకోవడానికి అది దాక్కుంటుంది బండ సందుల్లో. ఆలోచన చేద్దాం. బండ అనగా ప్రభు. ఆ బండ ఎవరండి? 1 కొరింథీ 10:4 చదవండి ఒక్కసారి. ఆ బండ క్రీస్తే అనే మాట చదువుదాం. ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ 10:4. ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసరి, యాలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండే క్రీస్తు. ఆ బండ క్రీస్తు. ప్రియులారు గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు బండ దాహం తీర్చింది. ఇశ్రాయేలు ప్రజలకి బండలో నుంచి ప్రియులారు నూనె ప్రవహించింది, బండలో నుంచి తేనె వచ్చింది, కొండ బండ నుంచి బండలో నుంచి పాలు ప్రవహించాయి. చాలా అద్భుతంగా ఉంటుంది పాత నిబంధన గ్రంథం. ఆ బండ ఎవరట? ఈ అన్ని అనుభవాలు క్రీస్తులో నుంచి వచ్చాయి. పాలు, తేనె, నూనె పరిశుద్ధాత్మ ప్రభు నుంచి. ఈ బండ కల్వరి సిలువలో కొట్టబడింది. తల మొదలుకొని పాదాల వరకు క్రీస్తు అనే బండ కొట్టబడి, ఎక్కడ చూసినా గాయములే. తల మొదలుకొని పాదాల వరకు పచ్చిపుండ్లే. ఈ పావురమనే సంఘము ఆ గాయాల సందులలో దాక్కుంటుంది. శత్రువు అపవాది వేటాడడానికి తరుముతున్నాడు. అది దాక్కోవలసిన చోటు, పావురము దాక్కోవలసిన చోటు క్రీస్తు బండల ఆ గాయాలే. ప్రియులారా, అందుకే దావీదు అంటాడు భక్తుడు, 119వ దావీదు కీర్తన 114వ చరణం, 119, 114 చదువుదాం, త్వరగా చూద్దాం. అమ్మా, నాకు మరుగు చోటు, నా దాగు చోటు, నా కేడము నీవే, నీ వాక్యం మీద. చూడండి ప్రియులారా, నా దాగుచోటు ఎవరట? దేవుడే. బాధలలో అపవాది నిన్ను గాయపరుస్తున్నాడేమో,
నీవు దాక్కోవలసిన చోటు క్రీస్తు యొక్క సిలువ, ఆయన శరణం. సిలువే నా శరణ ఏనురా, ఈ సిలువయే నా శరణ ఏనురా. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడా నీ దరి చేరితిరా. దురిత దూరుడా నీ దరి చేరితిరా. నీ సిలువయే నా శరణ ఏనురా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మనము ఈ పావురము బండ సందులను ఆశ్రయిస్తుంది, బండ సందులను లో ఎగురుతోంది. మనము నీ బాధలు, కష్టాలు అపవాది ద్వారా కలుగుతున్నప్పుడు మనం దాక్కోవలసిన చోటు ఆయన గాయములు, ఆయన శ్రమల గుండా ఆ సిలువ శరణ మనం వేడుకున్నప్పుడు నీ శ్రమలలో నీకు ఆదరణ కలుగుతూ ఉంది. పేటి బీటలను ఆశ్రయిస్తుంది ఈ పావురం. పేటి బీటలు అనగా బండ సందులనగా ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన సందులనగా ఆయన గాయములు, పేటి బీటలు అంటే ఆయన కొట్టబడిన స్థితి. ఆయనను, ఆ సిలువను నీవు ఆశ్రయించాలి, ఆ నీడలో నువ్వు దాక్కోవాలి. 5వదిగా లేవీకాండం 1వ అధ్యాయం 14వ వచనం. త్వరగా మనం ఇంకా 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించిన దహన బలిగా అర్పించుటకు పక్షి జాతిలోనిదైన ఎడల ఆ. తెల్ల గువ్వలలో నుండి గాని, తెల్ల గవ్వల్లో నుండి గాని, పావురపు పిల్లల్లో నుండి పావుర గాని పిల్లల్లో నుండి గాని తేవలెను. చూడండి ప్రియులారా, మీరు రాసుకోండి. లేవీకాండం 5:7లో కూడా చదవద్దు. 15, 14 లేవీకాండం, సంఖ్యాకాండం 6:16, లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుంచి 24 చదువుదాం. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 22 నుంచి 24 చదువుదాం. బైబిల్ త్వరగా చదవండి, అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 22 చదువమ్మా. శాస్త్రము చొప్పున మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొని తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు దినములో వచ్చినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ఆ. ప్రభువుకు ప్రతిష్ఠిత చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆ. ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైన బలిగా సమర్పించుటకు. చూడండి, ప్రభునందు ప్రియమం దేవుని పిల్లరా, పావురం యొక్క స్థితి లక్షణం ఏంటంటే బలి అయిపోద్ది. ప్రియులరా, పూర్వకాలంలో పాత నిబంధనలు 5 రకములైన బలులు ఉన్నాయి. ఎన్ని బలులమ్మా? సాక్రిఫైసెస్. ఈ బలి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకడు పాపము చేస్తే ఆ పాప నుండి విడుదల, శాంతి పొందడం కొరకు దేవునికి మధ్య, ఈ పాపికి మధ్య ఒక బలి పశువు. చూడండి, బలులు 5 రకాలు. ఈ బలుల్లో కూడా మనుషుల్లో 3 రకాల మనుషులు ఉన్నారు. ఎంతమంది అమ్మ చెప్పండి? ఎవరు వాళ్ళు? నల్లోడు, తెల్లోడు, ఏమా గోధుమ రంగోడు కాదు. మనుషుల్లో ధనవంతులైన వారు, మధ్యతరగతి వారు, పేదలు, ఏమండి హై ఇన్కమ్ గ్రూప్, HIC, MIC మిడిల్ ఇన్కమ్ గ్రూపు, LIC లో ఇన్కమ్ గ్రూపు. ఈ పద్ధతి ఏమా వాళ్ళు అప్రూవల్ చేసినప్పుడు 3 రకాల ఇల్లు కడతారు. ధనవంతులు కొనుక్కునేవి, మధ్యధర కొనుక్కునే, పేదలు కొనుక్కునే విధంగా. ప్రియులర్ గమనించండి, ప్రపంచ జనాభాను 3 కేటగిరీస్గా విభాగిస్తే ధనవంతులైన వారు, మధ్యతరగతి వారు, పేదలు. ప్రియులరా, దేవుడు కూడా, బైబిల్ కూడా 3 కేటగిరీస్ మనుషుల్ని విభాగించింది.
దేవుడు పాపం చేసినప్పుడు ధనవంతుడు చేస్తాడు, మధ్యతరగతి జనాలు మరి పేదలు అందరూ పాపులే. కనుక పాత నిబంధనలో ఏం చెప్పాడు దేవుడు? అన్యాయస్తుడు కాదు సుమా. ధనవంతులేమో కోడి దూడలను తీసుకురావాలి, కొంచెం ఖరీదైనవి, బలికి పాప పరిహారం కొరకు. మధ్యతరగతి వాళ్ళు గొర్రెలను తీసుకురావాలి. పేదలైన వారు ఏం తీసుకురావాలి? పావురపు పిల్లల్ని లేక గొవ్వ ఒక జత తేవాలి. అది పెద్ద ఖరీదు ఉండవు. యేసు ప్రభు పేదరికములో దీనుడిగా జన్మించాడు గనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ఎనిమిదో సున్నతి చేయడానికి 2 పావురపు పిల్లల్ని, గొవ్వ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు, ఒక జతనే తల్లిదండ్రులు బలి అర్పణ కొరకు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, పావురము బలైపోతూ ఉంది. ఏమైపోతుందమ్మా? పావురం అంటే సంఘమన గుర్తు. ఇప్పుడు సంఘము కూడా బలి అవ్వాలి. పాస్టర్ గారు, యేసు ప్రభువేక బలులన్నీ నిలిచిపోయినాయి. ఇక యేసు ఎప్పుడు సిలువలో తన రక్తం చిందించాడు, అది ఆఖరి బలి పశువుల్ని మనం పాప పరిహారం కొరకు వేయ అవసరం లేదు, బలి అవసరం లేదు. కానీ విశ్వాసిగా నీవు బలి అవ్వాలి. ఏమిటి బలి? కీర్తన గ్రంథం 51:17 చదువుదాం. దేవునికి ఇష్టమైన బలి విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. చూడండి ప్రియులారా, దేవుడు కోరుకుంటున్న బలి నీ మనసు విరిగిపోవాలి దేవుని సన్నిధిలో. ఎవరైతే బాధలను బట్టి కష్టాలలో విరిగి నలిగిపోతున్నారో అది ఇష్టమైన బలి దేవునికి. చాలా ఆ బలి అర్పణ ద్వారా దేవుడు ఆగ్రహించుకుంటాడు. ఎక్కడ విరిగిన వారు ఉన్నారో అక్కడ దేవునికి వారి ఇష్టం. ఎక్కడ బాధలలో నలిగిపోతున్నారో యథార్థంగా దేవుని కొరకు బ్రతుకుతూ వారికి ఉన్న కష్టాలలో నలిగిపోతున్నారో అలాంటి హృదయాలు ఆయనకు ఆసనుడు. విరిగిన హృదయాలకు ఆసనుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ ఉంటాడు, భయపడకు. అందుకంటాడు, బండ సందులు ఎగిరే నా పావురమా, నీవు బాధల్లో ఉన్నా నీ స్వరం ఆయనకి ఎలా ఉందట? నీ ముఖం ఎలా ఉందట? మనోహరంగా ఉంది. ఎంత మంచి దేవుడండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, యెషయా గ్రంథం తీయండి. ఎప్పుడు చెప్తా నేను 57వ అధ్యాయం అనుకుంటా, మేబీ అమ్మా 57వ అధ్యాయం 15వ వచనం రాసుకోండి, చదువమ్మా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. స్థలంలో నివసించువాడను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింప చేయుటకును నలిగిన వారి ప్రాణం ఉజ్జింప చేయుటకును వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను. చూడండి, పరలోకములో ఉండవలసిన దేవుడు ఎక్కడ బాధల్లో నలిగిపోతున్నారో పిల్లలు, వారి మధ్య ఆయన నివసించడానికి వస్తున్నాడు. అందుకే ఈ పావురం ఏమైపోతుందనగా బలి అయిపోతూ ఉంది. నీవు బలి అవ్వాల్సిన అవసరం లేదు, కానీ నీ మనసు విరిగిన నలిగినదైతే దేవునికి ఇష్టం. దేవుడు అంటాడు, బండ సందులలో ఎగురు పేటి బెట్లను ఆశ్రయించిన నా పావురమా, నీ ముఖము మనోహరం. అందుకే సజీవ యాగంగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. ఇది ఒక బలి. మన దేహమే దేవునికి ఇష్టమైన బలి అర్పణ చేయాలి. 12 రోమపత్రిక 1 చదవద్దులేండి. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పుకున్నాం మనం? చెప్పండి వరుసగా. పావురం యొక్క గుణలక్షణాలు: నిష్కలంకమైనది, పరిశుద్ధమైనది, కపటము లేనిది అన్నమాట. రెండవది నమ్మకమైనది. మూడవది మూలుగునది, అనగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి సంఘం. నాలుగవది పేటి బీటలను ఆశ్రయిస్తుంది, బండ సందుల్లో ఉంటుంది. ఐదవది 6వది చూద్దాం, దీని నివాసం. హెస్కేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం. హెస్కేలు గ్రంథం 7:16. ఇర్మియా 46:28 రాసుకోండి, ఒకళ్ళు చదవండి అమ్మా. వారిలో ఎవరైనాను తప్పించుకొని ఎడల వారందరూ లోయలోని గువ్వల వలె పర్వత
పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూలుగులిడుదురు. చూడండి 46:28 ఇర్మియా గ్రంథం 46:28 చదువు. 46 ఇర్మియా గ్రంథం 28. నా సేవకుడవైన యాకోబు నీకు తోడై ఉన్నాను, భయపడకము సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, దాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా. ప్రియులారా, కీర్తన గ్రంథం 68:13 చదువుతాం. అక్కడ వ్రాయబడింది 68:13. గొర్రెల దొడ్ల మధ్యను చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఒక మాటలో చెప్పాలంటే ఈ దీని నివాసం పర్వతాల మీద నివసిస్తుంది. పావురం ఎక్కడ నివసిస్తుందమ్మా? పర్వతాలు, ఎత్తైన శిఖరాల మీద ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? ఈ పావురాలు ఎక్కడైనా గుడులు గోపురాలు శిఖరాల మీద ఉంటాయి. ఎక్కడ నివాసం చేస్తాయి? శిఖరం మీద నివాసం. ప్రియులారా, పర్వతం మీద నివసిస్తుంది పావురం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దీని ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుని పిల్లలు ఎక్కడ ఉన్నా ఉన్నతమైన స్థితిలో జీవిస్తారు. ఎక్కడ జీవిస్తారమ్మా? ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వారి భక్తి, వారి ప్రార్థన, వారి యొక్క పరిశుద్ధ జీవితం, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క అన్ని విధాలుగా వారు చాలా హై స్టాండర్డ్ భక్తి కలిగి ఉంటారు. ఉన్నతమైన అనుభవం. వధువు సంఘం అలా సిద్ధపడాలి, నివాసం అలా ఉండాలి. ఉన్నతమైన స్థితిలో మనం బ్రతకాలి, మన ఆత్మీయ స్థితిలో గొప్పగా జీవించాలి అని తెలియజేస్తుంది. చివరిగా కీర్తన గ్రంథం 55:6-7 ప్రకారంగా, హోషేయ 11:11 ప్రకారంగా, ఆహా గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండుదేమో. చూడండి ప్రియులారా, హోషేయ 11:11. వారు వణుకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు, గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు. చూడండి ప్రియులారా, చివరిగా పావురము గువ్వ గూళ్ళకి ఎగిరిపోతుంది పావురం. ఇప్పుడు సంఘ పావురాన్ని గూర్చి ప్రభు చెప్తాడు, బండ సందులలో ఎగురునా పావురమా అంటూ. ఈ సంఘమట ఇన్ని స్థాయిలు దాటుకొని ఎక్కడికి ఎగిరిపోతుందంటే పరలోక నివాసానికి ఎగిరిపోద్ది రెండవ రాకడలో. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఈ పావురం ఒకరోజు ఈ సంఘ నివాసము, ఈ సంఘమని ఎత్తైన నివాసము నుండి, సంఘం ఎత్తైన పర్వతం, ఈ పర్వతము నుండి ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దం చేసినప్పుడు ఈ పరిశుద్ధులందరూ మహిమ శరీరధారులే మేఘం మీదకి ఎగిరి వెళ్ళిపోతారు, ప్రభుని ఆకర్షించుకుంటారు. యుగ యుగాలు ఆ నిత్య రాజ్యములో నివాసం చేస్తారు. అది వారికి స్థిరమైన నివాసం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, ఎగిరెదవా దైవజనుడు దేవదాస్ సాగర్, ఎగిరెదవా ఎత్తబడితే పప్పలు, విడవబడితే తిప్పలు అన్నారు. కాబట్టి నీవు ఈ మేఘం మీదకి ఎగిరే అంతస్తు కలిగి ఉండాలి, ఎగరాలి. ఎగురుతామా మనం అమ్మా? ఎగురుతామా? ఎగరాలంటే ఏం కావాలి నీకు? బెలూన్లో ఏముండాలి? ఒకసారి చెప్పాను మీకు, పద్దాగా చెప్పాలని లేదు. ఎగరాలి. ఎగిరే గాలి ఉంటే నువ్వు ఎగురుతావు ఎంత దూరమైనా. గాలి లేకపోతే ఎగిరిపోతాం. కాబట్టి ప్రభు మరలా త్వరగా వస్తున్నాడు, మనం ఎగిరే వారంగా ఉండాలి. ఇంతకే నీవు పావురమా కాకివా అమ్మా? మనం అనేక మంది పావురాలు ఉన్నారు ఇక్కడ, కొంతమంది కాకులు ఉన్నారేమో నాకు తెలియదు. నేనైతే పావురాలుగా ఉంటారని అనుకుంటున్నాను. మీరు పావురాలేనా? దేవుని స్తోత్రం. పావురానికి కాకికి ఒక డిఫరెంట్ చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం
ఒక కాకిట ఏ పని లేదట. కాకిలకి ఏ పని ఉండదు, ఒక్కోసారి ఏ పని లేదట. ఈ కాకి సోమరి కాకి. ఈ కాకి ఊరికే ఆహారం వచ్చేయాలని చూస్తుంది. ఈ కాకి ఊరికే ఆహారం ఎలా సంపాదించుకోవాలని ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీద చూసి ఎవరైనా ఏదైనా తింటున్నారా. కాకులు పిల్లల దగ్గర ఏమి ఎత్తుకెళ్ళిపోతాయి అమ్మా? పిల్లలు మీ దగ్గర ఎప్పుడు ఎత్తుకెళ్ళేదా? మా చిన్నప్పుడు మేము అరిసి తింటుంటే ఒకసారి ఒక కాకి వచ్చి ఇలా తింటున్నాను తీసుకెళ్ళిపోయింది, తన్నుకెళ్ళిపోయింది. చూసారా, నోటి దగ్గర ఆహారాన్ని తీసుకెళ్ళిపోతాయి కాకులు. అవి సంపాదించుకోలేవు, దొంగతనం చేస్తాయి. ఈ కాకి ఆహారము ఫ్రీగా వచ్చేయాలి ఎలాగానే ఆ చెట్టుకి ఆ ఇంటికి తిరుగుతూ ఉందండి. ఎక్కడ ఆహారం దొరకట్లేదు. జాగ్రత్తగా వినండి, మనం పావురాల కాకులో తెలిసిపోద్ది. ఇప్పుడు ఆహారం దొరకట్లేదు. సరే ఏం చేయాలి? నిరాశలో ఉంది. ఒక చెట్టు మీదకి వెళ్ళి అలా ఉంది. అలా చూస్తే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి యజమాని దగ్గర చాలా పావురాలు ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి పావురాలన్నీ. కొంతసేపు ఒక 2-3 గంటలు అబ్జర్వ్ చేసింది. సాయంకాలం వరకు ఓపిక పట్టింది. ఉదయం అయింది. ఆ యజమాని కొన్ని ఆహారం తీసుకొచ్చి పావురాలు పెట్టాడు. పావురాలు వచ్చాయి, నీళ్ళు పెట్టాడు, తాగి మళ్ళీ గూళ్ళకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ సాయంకాలం అయింది, మళ్ళీ ఆహారం పెట్టాడు, అవి తిన్నాయి, మరలా గూళ్ళకి వెళ్ళిపోయినాయి. చూసింది పైనుంచి సాయంకాలం వరకు అబ్జర్వ్ చేసింది. ఓ ఇది చాలా బాగుంది. ఏం బాగుంది? ఈ యజమాని ఆ పావురాలకు బాగా ఆహారం పెడుతున్నాడు. ఇప్పుడు నేను పావురంలాగా తయారవ్వాలి. పావురాలన్నీ ఎలాగున్నాయి? కాకి ఎలాగుంది? నల్లగా ఉంది. అమ్మో, ఇక్కడ నల్లగొన్న వాళ్ళ గురించి చెప్పట్లేదని ఏమనుకోకండి. అమ్మా, రంగు గురించి చెప్పట్లా, పావురం మీద ఎక్కస్థితి చెప్తుంది. ఇప్పుడు కాకి ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను తెల్లగా అవ్వాలి. అమ్మాయిలు చూడండి, నల్లగొన్న వాళ్ళని తెల్లగా అయిపోవాలని రకరకాలుగా. ఒక ఆవిడ తెల్లగా అయిపోవాలని ఏదో వాడిందంట. ముఖం అంత ఇన్ఫెక్షన్ అయిపోయి అంత లావు వాసిపోయింది. జాగ్రత్త, మీ న్యాచురల్గా దేవుడిచ్చిన రంగు నలుపైతే నలుపే, తెలుపైతే తెలిపే, దాన్ని మార్చలేము ఇంకా. ప్రియులారా గమనించండి, ఏం చేయాలని పావురం అటు ఇటు తిరిగింది. ఈ లోపు ఇంకొక చోటకి వెళ్ళి వస్తాడు. ఒకడు పెయింట్ వేస్తున్నాడు అంటే ఇంటికి తెల్ల రంగు. ఆడు పెయింట్ వేసి డబ్బా అక్కడ పెట్టి వెళ్ళాడంట. ఆ డబ్బాలో ఒక ములుగు ములిగింది. కొంచెంసేపు ఎండలో ఉందంట. ఇది ఏమైపోయింది అమ్మ? వినండి, తెల్లగా మారిపోయింది. బాగున్నాను ఇప్పుడు, పావురం లేకపోతే నేను కూడా అని చెప్పి ఒకరోజు, రెండవ రోజు ఈ పావురాలన్నీ ఆహారం తిండి మెల్లిగా గుంపులో చేరి ఆహారం తింటుంది. బాగుంది. మళ్ళీ ఆ పావురాలు లేక కూడా అవి ఏమి గమనించలేదు. ఆ పావురం తెల్లగా ఉందనుకున్నాయి. ఆ పావురం లేక గూళ్ళోకి వెళ్ళిపోయింది ఇది కూడా. ఒకరోజు యజమాని ఊరు వెళ్ళాడంట, ఆలస్యంగా వచ్చాడట. పావురాలు దాని స్వరం వేరు కదా, ఆకలి బాధకి అవి తెలుసు. అప్పుడప్పుడు యజమాని వెళ్తాడు వస్తూ ఉంటాడు, దాని అలవాటు వాటికి. బాగున్నాయి. పావురం ఆకలి తట్టుకెళ్ళ కావు కావుమని అరిసిందంట గూళ్ళో ఉండి. ఏమని అరిసిందమ్మా? ఇప్పుడు పావురాలన్నీ ఒక్కసారి అలర్ట్ అయిపోయి, ఒరే మనం కాదు, కాకి వచ్చేసింది మన దగ్గరికి, తెల్ల కాకి, ఇది వేరే ఫారెన్ నుంచి వచ్చినట్టుగా ఉందని చెప్పి ఆ పావురాలన్నీ దీన్ని పొడి చేయడం ప్రారంభించాయి. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి బతుకు జీవుడు అండి పారిపోయిందంట. పారిపోయి ఒక చెట్టు మీదకి వెళ్ళిందంట. కాకుల దగ్గర కాకులు, ఒరే ఈ కాకి మంద కాదు, స్వరం మనలాగా ఉంది కానీ నల్లగా లేదని కాకులు కూడా పడడం ప్రారంభించిందండి. అటు పావురాలకి రానవ్వట్లేదు, ఇటు కాకులు రానట్లేదు. ఇంకేం చేయాలో అర్థం కాగా మనశ్శాంతి లేక ఒక చెరువులోకి వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకుందంట. దాని కథ అలా ముగిసింది. ప్రియులారా, ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం. నీవు పావురం అయితే ఓపిక పడతావు యజమాని నీకు ఇచ్చే వాటిని అనుభవించడానికి. ఉద్యోగ విషయంలో లేక ఇంకేదైనా పొందాలనుకున్నప్పుడు ఒక టైం ఉంది నీకు, అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. నమ్ముదాం. ఓపిక తెచ్చుకో. పావురాల్లో ఉన్న గొప్ప క్వాలిటీ యజమాని ప్రకారంగా అవి జీవిస్తాయి. కాబట్టి ప్రభు అంటాడు, బండ సందులో ఎగురు. చదివేయండి ఒక్కసారి, ముగించుకుందాం. బండ సందులలో ఎగురున పావురమా,
పేటి బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖం మన దేవుడు నిన్ను అలాగా ఆశపడతా ఉన్నాడు. నీ పావురము నువ్వైతే నీ ముఖం మనోహరంగా ఉంటుంది. దేవుడు చాలా ఇష్టపడతాడు నిన్ను. నీ స్వరం చాలా మధురంగా ఉంటుంది. ప్రభుకి ఇష్టమైపోతావు. అందుకని పావురములో ఉన్న ఈ గుణ లక్షణాలన్నీ మనం సంపాదించుకొని మనము పావురములే, తెల్లని పావురాల వాళ్ళే తయారై రెండవసారి నీ ప్రభువు, నీ ప్రియుడు వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎగిరి వెళ్ళి యుగ యుగాలు ఆ నిత్య నివాసములో పరలోకములో ఉండు ధన్యకరమైన స్థితి. పరిశుద్ధాత్మ తండ్రి అట్టి భాగ్యమును మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్.